కేవలం కొత్తపల్లి దగ్గర ఉన్నటువంటి ఐకేపీ కేంద్రంలో మరి ఈరోజు పరిశీలించడం జరుగుతూ ఉన్నది. ఇది DCMS వాళ్ళు నిర్వహణ చేస్తున్నారు. ఈ వడ్లకు సంబంధించి ఈ సంవత్సరం రైతులు చాలా తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉండి చాలా బాధలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తీరా 17 మ్యాచర్ రావడానికి ఎండబెట్టి అమ్ముకుందాం అనేటువంటి పరిస్థితిలో మళ్ళా వర్షం వచ్చి తడిసినాయి. ఈ తడిసినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కూడా మ్యాచర్ని 17 కాదు 20 దాకా పెంచి కొనాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఈరోజు కూడా మళ్ళీ వర్షం వస్తుందా అనేటువంటి భయంతో ఉన్నారు. ఇక్కడ రైతులకు ధాన్యానికి సంబంధించి కొనుగోలు చేసి రైస్ మిల్లులకు పంపిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లారీకి ఒక ముషంబెల్లో 13 క్వింటాల ధాన్యాన్ని కట్ చేయడం అనేది చాలా అన్యాయం. ఇక్కడ కూడా 4-5 క్వింటాలు ఒక లారీ కట్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వమే భరించాలి, ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి. ఇప్పుడు రైతు ప్రభుత్వం అన్నప్పుడు ఇట్లాంటి ఇబ్బంది విపత్తు వచ్చినప్పుడు రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం ఇవాళ గవర్నమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. 20 మ్యాక్చర్ ఉన్నా కూడా మీరు తీసుకోండి, తీసుకున్నటువంటి ధాన్యాన్ని వెంటనే తరలించేటువంటి ప్రయత్నం కూడా చేయండి. అదే రకంగా ఇప్పటికే ఇంకా అనేక గ్రామాలలో ఒక పక్క పత్తి విపరీతమైన నష్టం వచ్చింది. అట్లాగే వరి కూడా బండి ఇలా రైతులు ఇబ్బందులకు పోయే పరిస్థితుంది. ఇప్పుడే చెప్తున్నది అక్క చెప్పినట్టుగా ఒక యూరియా బస్తా కోసం 10 రోజులు తిరగాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అందుకనే రైతులను ఇట్లా రోడ్ల మీద పడేసి మీరు పట్టించుకోకుండా మీరు ఉంటే బాగుండదు. అందుకే రైతులందరూ కనుక గట్టిగా కళ్ళు తెరిస్తే ఏ ప్రభుత్వాలైనా కూలిపోయేటువంటి పరిస్థితి వస్తుంది.